ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఎందువలన అనగా 6వ స్థానంలో శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే 8వ స్థానస్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 9వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. 10వ కేంద్రమందు రవి యోగిస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో చంద్రుడి యొక్క బలం ఉన్నది. అనగా 4 నుండి 5 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. వీటితో పాటు కుజకేతువులు కూడా యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల, అలాగే ఈ గ్రహస్థితి కూడా గత 2 వారాలుగా కంటిన్యూస్ గా ఉన్నది. అంటే గత 2 వారాలుగా ఉన్నటువంటి అనుకూల్యతలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదృష్టం ఉంటుంది, అలాగే ప్రయోజనం ఉంటుంది. ప్రతి చిన్న పనికి కూడా సరైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా 10 మంది మన్ననల్ని పొందగలుగుతారు. ఏదైనా ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటే 10 మందిని కూడా ఆకర్షించేటువంటి విధంగా మీ యొక్క మనస్తత్వం ఉంటుంది. మీ బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. చమత్కారంగా మాట్లాడడానికి, అలాగే 10 మందిని కూడా ఆకట్టుకోవడానికి కొన్ని రకాలైనటువంటి చిట్కాలు తెలుసుకుంటారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా మరింత ముందుకు ఎదగడానికి, ప్రమోషన్లు ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది, కానీ ఆ శత్రువులందరినీ చక్కగా చాలా అలవోకగా మీరు వారందరినీ కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తులారాశి వారికి కొంత స్థిరత్వం ఏర్పడుతుంది ఆలోచనల్లో కానీ, లేకపోతేనేమో అమ్మయ్య మనకి ఇది ధీమాగా ఉన్నాం మనం, లేదో మనకి సంబంధించినంత వరకు ఇందులో మనం పరిపక్వత చెంది ఉన్నాం, దీంట్లో మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో కూడా చాలా బాగున్నాయి. జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా యోగిస్తే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఈ రాశి వారు ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి.